అమ్మవారికి వాహనము వృషభం ఉంటది, నంది ఉంటది ఓ అమ్మవారి వాహనం కూడా నందే. నందే ఉంటది. ఎందుకంటే ఇక్కడ లోపల ఏదైతే ఉందో అమ్మవారు అర్ధనారీశ్వరు అన్నమాట. సగము అమ్మవారు అని భావనతో చేస్తారు. అందుకని సింహం మీద మగవాళ్ళు ఎక్కి కూర్చోవడానికి ఉంటది, అమ్మవారు మాత్రమే సింహం మీద కూర్చోగలుగుతుంది. శివుడు వెళ్ళి సింహం మీద కూర్చోడు, కానీ నంది మీద శివపార్వతి ఇద్దరు కూర్చోగలుగుతారు. ఇక్కడ ప్రదోషంలో ఇక్కడ నందిని శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు. ప్రతి ప్రదోషంకి త్రయోదశి రోజు ఇక్కడ శివలింగం పెట్టి సాలగ్రామాన్ని నందికి శివుడికి జరిగింది అనమాట. ప్రతి త్రయోదశి రోజు జరుగుతుంది. ఎవ్రీ త్రయోదశికి నెలకు 2 సార్లు, పౌర్ణమి ముందర అమావాస్య ముందర. ఇది చరణంది. చాలా నందుల్లో 9 నందులు ఉంటాయి. చరణంది, స్థిరనంది, వాహన నంది, అట్లా. ఇది చరణంది. దీని కింద నుంచి మనం దూరొచ్చు, ఆవు కింద ఎలా దూరుతామో అలాగా. ప్రదోషం ఇప్పుడంతా కూడా దీని కింద దూరుతారనమాట. ఎందుకంటే చరణందికి ఏంటంటే ఒకప్పుడు హాస్పిటల్స్ అవన్నీ ఉండేవి కాదు. ఈ హాస్పిటల్స్ లేనప్పుడు ఏంటంటే ఎవరన్నా మంచం మీద పెద్దవాళ్ళు మరణం రాకుండా తనకలాడుతుంటారు. అప్పుడు వచ్చి చెవులో చెప్తారు, అయ్యా పలానా వాళ్ళు అక్కడ ప్రాణం పోకుండా ఉన్నది, నువ్వు ఆ కార్యం చెయ్యి. అప్పుడు ఈయన చేసేటోడు ఆ నందిని చెరం అటు తిప్పుతారు, ఎటు కావాలంటే అటు తిప్పేటోళ్ళు అనమాట. ఎవరైనా పిల్లలు డెలివరీ కాలేదనుకోండి, అంటే ఇప్పుడు ఇలా దూరొచ్చు అనమాట. ప్రదక్షిణ కిందకి వస్తారు. అలాగే ఎప్పుడైనా డెలివరీ కాలేదనుకోండి, వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి చెప్తారు, డెలివరీ పలానా చోట ఇబ్బందిగా ఉంది అని. బాగా పరిస్థితి ఇంకా శివుడే చెయ్యాలి అన్న స్టేజ్ ఉన్నప్పుడు ఈయనకు చెప్పి ఇది చేసేటోళ్ళు. చాలా అంటే కొత్తగా ఉంది. అదేం లేదు, కొత్త ఏం లేదండి. ఆగమంలో మామూలుగా నందులు అంటే ఆ శివుడి ఎదురుగా నంది ఉంటుందని తెలుసు, నంది చెవులో చెప్తారని, లేకపోతే నందిలో అంటే ఆ కొమ్ముల నుంచి అలా చూస్తూ శివుడిని చూస్తారనే విషయం మాత్రమే తెలుసు. దీంట్లో ఇలా దీని కింద నుంచి ఇలా ప్రవేశిస్తే మనకి రోగాలు తగ్గుతాయో అనుకున్న, కోరికలు తీరుతాయి, పిల్లలు కలుగుతాయి. చాలా కొత్తగా ఉంది. ఒకసారి నాకు కూడా అలాగా వెళ్ళాలని ఉంది. ఒకసారి వెళ్ళొచ్చు సార్, నేను కూడా వెళ్తాము. ఏంటంటే ఇక్కడ దాని కింద దూరడము వల్ల తీరడం అని కాదు, ఆ నందికి చెప్పుకుంటారు చెప్పడం మూలంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు భర్త చనిపోయిన వాళ్ళని కూడా మొదలు తీసుకొచ్చి నందికి చూపించేటోళ్ళు అనమాట. తర్వాత వాళ్ళని ఎవరు విమర్శించడం కానీ అలా చేయడానికి ఉండదు. అలా ఇది బయట ఉంటది అనమాట. నవనందుల్లో ఒక్కొక్క నందికి ఒక్కొక్క క్యాపబిలిటీ. ఈ నంది చరణంది. యాక్చువల్ గా తిప్పాలి, ఎటు కావాలంటే అటు తిప్పడానికి ఉండాలి. కానీ మన వాళ్ళు భక్తి ఎక్కువైపు తిప్పి పగలగొట్టేస్తారని చెప్పేసి మేము దాన్ని యాక్షన్ పెట్టామన్నమాట. అందుకే మీరు కింద నుంచి ఇది చరణ్ కాబట్టి అటు ఇటు వెళ్ళచ్చు. అదే స్థిరనంది అయితే మీకు కింద నుంచి భూమి నుంచి ఉంటది. మళ్ళీ అమ్మవారు వెనక సైడ్ ఇంకో నంది ఉంటది అక్కడ. ఆ వాహనం కింద అక్కడ మళ్ళీ పూజ జరుగుతుంది. సింహం ఒకవైపు, నంది ఒకవైపు ఉంటది అమ్మవారి దగ్గర. ఇక్కడ మీకు బలిపీఠం కూడా, వాహనానికి సపరేట్ గా బలిపీఠం ఉంటది, బ్రహ్మకు కూడా సపరేట్ బలిపీఠం ఉంటది అనమాట. అన్ని చోట్ల వాహనం ఉంటది కానీ బలిపీఠం ఉండదు. ఈయనకు కూడా 3 సార్లు నివేదన పెడతారు. ఆ వాహనానికి కూడా అమ్మవారితో సమానంగా 3 కాలాల పూజ జరుగుతుంది. 3 కాలాలతో సపరేట్ గా ఆయనకు బలిహరణ కూడా చేస్తారు అన్నమాట. పక్కన కూడా ఏమైనా విశేషమా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇటువైపు వినాయకుడు, ఇటువైపు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఈయన బాలసుబ్రహ్మణ్య స్వామి అని సింగిల్ గా ఉంటారు, ఒకరే. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మిగిలిన ఏవి ఉండకుండా ఓన్ వేలాయుధం పట్టుకొని నిలబడి ఉంటారు. ఈయనకు ప్రతిరోజు నిత్యాభిషేకం జరుగుతుంది. మంగళవారం రోజు రావుకాల టైంలో పంచామృత అభిషేకం జరుగుతుంది ఎవ్రీ మంగళవారం. అక్కడ ఉన్న ఆయన వినాయకుడు. ఆయన ఆది గణపతి అని ఆయనకు ఇది మొట్టమొదటిగా దర్శనం చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి.